ఈ నెల 19 నుంచి జరగనున్న 2 మ్యాచ్ల టెస్టు సిరీస్ కోసం బంగ్లాదేశ్ మరో 3-4 రోజుల్లో భారత పర్యటనకు రానుంది. ఇటీవల పాకిస్తాన్ పై సిరీస్ ని క్లీన్ స్వీప్ చేసి దూకుడు మీదున్న బంగ్లాదేశ్ అదే నమ్మకంతో భారత్ పైన గెలవడానికి ప్రయత్నిస్తుందని బంగ్లాదేశ్ పేసర్ షోరిఫుల్ ఇస్లాం అన్నాడు. భారత్ పై విజయం సాధిస్తే బంగ్లాదేశ్ క్రికెట్ కి ప్రపంచ స్థాయిలో గుర్తింపు వస్తుంది. అయితే పాకిస్తాన్ ఆటగాళ్లతో పోలిస్తే సుదీర్ఘ ఫార్మేట్ లో భారత ఆటగాళ్లకి అనుభవం ఎక్కువ కాబట్టి ఈ సిరీస్ మాకు సవాల్ గా మారనుంది. మేము కష్టపడుతున్నాం, అందుకు తగిన ఫలితాలు వస్తాయని భావిస్తున్నాం. పాకిస్తాన్ పై గెలిచి సిరీస్ సొంతం చేసుకోవడం వల్ల మా ఆటగాళ్లందరూ ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. దాన్ని ఉపయోగించుకొని భారత్ పై గెలవడానికి ప్రయత్నిస్తామని ఇస్లాం పేర్కొన్నాడు. అయితే టీమిండియాలో ఓ 2 లెఫ్ట్ హ్యాండర్ల నుంచి మాకు సవాల్ ఎదురయ్యే అవకాశం ఉందని వారి కోసం ప్రత్యేక వ్యూహాలు రచిస్తున్నామంటూ షోరిఫుల్ ఇస్లాం అన్నాడు. ఇక ఇస్లాం మాటలను బట్టి చూస్తే యశస్వి జైస్వాల్, రిషబ్ పంతులు తమకు ముఖ్యమైన టార్గెట్ గా పేర్కొంటున్నట్లు తెలుస్తుంది. ఇక పాకిస్తాన్ తో జరిగిన రావల్పిండిలో తొలి టెస్టులో షోరిఫుల్ ఇస్లాం 3 వికెట్లు తీశాడు. అయితే ఆ తర్వాత గాయంతో రెండో టెస్ట్ కు దూరం అయ్యాడు. ఇది ఇలా ఉంటే భారత్ బంగ్లాదేశ్ తో తొలి మ్యాచ్ చెన్నైలోని ఏఎం చిదంబరం స్టేడియంలో 19వ తేదీన జరగనుంది. ఇక రెండో టెస్టు కాన్పూర్ లోని గ్రీన్ పార్క్ ఆతిథ్యం ఇవ్వనుంది.